నిరంతరం ప్రవహించే ఆనంద భక్తి తరంగాలే ఈ ఆనందలహరి ఆనందలహరి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆనందలహరి 7వ శ్లోకంలో పర్ణములు లేనటువంటి అపర్ణ స్థాణువైనటువంటి శివుడు అనేటువంటి మూడుకి గట్టిగా చుట్టబెట్టుకొని అక్కడ పాకినట్లయితేట మోక్షం అనేటువంటి ఫలాన్ని ప్రసాదిస్తోందిట. అలాగా అపర్ణాదేవిని పరబ్రహ్మ స్వరూపిణిగా చూపించి ఈ 8వ శ్లోకంలో కూడా ఆ పరబ్రహ్మ స్వరూపిణిని మరొక కోణంలో చూపిస్తున్నారు. ముందుగా శ్లోకం చూద్దాం. విధాత్రీ ధర్మాణం త్వమసి సకలాంనాయ జననీ త్వమర్థానాం మూలం ధనధనమనీయాంఘ్రి కమలే త్వమాది కామానాం జనని కృతకందర్ప విజయే సతాం ముక్తేర్బీజం త్వమసి పరమ బ్రహ్మ మహిషీ. ధర్మ అర్థ కామ మోక్షాలనేటువంటి చతుర్విధ పురుషార్థములు అమ్మా నువ్వే ఇస్తావమ్మా అంటున్నారు శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో. ఇప్పుడు ఈ చతుర్విధ పురుషార్థాల్లో చివరిది మోక్షం. ఆ మోక్షమే లభించినట్టయితే మిగిలినవన్నీ లభించినట్లే కదండి. ఇదే భావన చూడండి, మనకి భగవద్గీతలో చెప్తారు, యావానర్థ ఉదపానే సర్వత సంప్రతోదకే. అన్ని వైపులో కూడా జలంతో నిండి ఉన్నటువంటి జలాశయం అందుబాటులో ఉన్నప్పుడు చిన్న చిన్న నీటి మడుగుల అవసరం ఏముంటుంది. అలాగే మోక్షం వచ్చినట్టయితే అన్ని వచ్చినట్లే కదా అని మొట్టమొదట మనం దీనిలో ఉండేటువంటి సందేశం గ్రహించుకోవాలి. అయితే బాగానే ఉందండి, కానీ ఎవరినైనా నీకు ఏం కావాలని అడిగితే నాకు మోక్షం కావాలని ఎంతమంది చెప్తారు? అందుకే ఆ తల్లి ఏం చేస్తుంది, అపర్ణాదేవి 4 పురుషార్థాలు కూడా ఎవరికి ఏ రీతిలో ఎప్పుడు కావాలంటే వాళ్ళకి ఏ స్థాయిలో ఎవరికి కావాలో ఇస్తుందట. ఇదే సౌందర్యలహరి 31వ శ్లోకంలో కూడా అమ్మవారి చతుర్విధ పురుషార్థాలు ఇచ్చినమైన చూపిస్తారు. పునస్త్వన్నిర్బంధాదఖిల పురుషార్థైక ఘటన. అమ్మవారి మాట కట్టుబడి పరమశివుడు ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థములు కూడా అమ్మవారి ద్వారానే సిద్ధింపజేసేట. అదే విషయం ఒక సౌందర్యంలో కూడా చెప్పారు. ఇదే విషయం ఇక్కడ కూడా ఆనందలహరిలో కూడా చెప్తున్నాను. ఇది బాగానే ఉందండి. ధర్మం కన్నా ముందు ధర్మంగా ఉండాలి అని సంకల్పం ఉండాలి కదా, అలాగే ధర్మం చేయడానికి అవకాశం కూడా ఉండాలి కదా. అప్పుడే అర్ధకామాలు అనేటువంటి నెరవేరుతాయి అన్నమాట. అర్థం ఒక్కటే అంటే సంపద ఒక్కటే కావాలి అనేటువంటి కోరిక చాలా మందికి ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఇస్తుంది ఆ తల్లి, ఎందుకంటే ఆ తల్లి లోకయాత్ర విధాయిని కదండి. ఎందుకు మన లోకంలో మనం ఉండడానికి, మన యాత్ర సాగించడానికి విధి విధానాలను ఏర్పరిచినటువంటి తల్లి లోకయాత్ర విధాయిని అని లలితా సహస్రంలో చెప్పారు కదా. ధర్మబద్ధంగా అర్ధకామలు కలిగితే కొంతకాలం ధర్మం వైపే కృత నిశ్చయాలు అవుతాం అందరం కూడా. అర్ధకామల మీద నెమ్మదిగా వైరాగ్యం కూడా వస్తుందన్నమాట. అందుకని ధర్మరహితమైనటువంటి అర్ధకామలు ఉన్న వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వైరాగ్యం రాదట. అర్ధకామలలో సారం లేదు. అంటే ఏంటి, అర్థము కామన ఒక్కటే తీసుకుని వాటిలో సారం లేదు. అది గ్రహించాక అలాంటి వైరాగ్యం పొందాక ధర్మ తద్వారా మోక్ష కామన స్వతసిద్ధంగా కలుగుతుంది ఎవరికైనా కూడా. అందుకని అప్పుడేమవుతుంది, మనస్సు మోక్ష మార్గంలో పయనిస్తుంది అన్నమాట. మోక్షం గురించి కొంత వివరణ ఇక్కడ ఇచ్చాక ఇప్పుడు ధర్మం గురించి ఏం చెప్తున్నారో ఇక్కడ చూద్దాం. విధాత్రీ ధర్మాణం త్వమసి సకలాంనాయ జనని అని మొదటి పాదంలో చెప్పారు.
అంటే అమ్మా, నిన్ను ఆశ్రయించినటువంటి వారికి ధర్మ పురుషార్థానికి లోటు ఉండదు. సర్వధర్మాలకి కూడా నువ్వు విధాత్రివి. విధాత్రి అంటే సృష్టికారిణి, విధానములను ఏర్పరిచిన విధాత్రి అనమాట. లోకయాత్ర విధాయిని అని చెప్పుకున్నాం కదా. విధానం అంటే ఒక పద్ధతి, ఒక సిస్టమ్. ఎలా ఏర్పరిచింది ఆ తల్లి? సకల అమ్నాయ జనని. అమ్నాయం అంటే వేదములు, వేదముల ద్వారా ఏర్పరిచింది అనమాట. అమ్మ వేదజనని కదండి, మరి ధర్మాల తల్లి కదా. మరి సాధారణంగా ఒక స్థాయిలో ఒక సాధకుడికి బుద్ధికి ఏదైతే స్ఫురిస్తుందో అదే ధర్మం. ఆ బుద్ధిని ధర్మ మార్గంలోకి ప్రచోదనం చేసినటువంటి తల్లి ఎవరండి? సాక్షాత్తు గాయత్రి స్వరూపుడైనటువంటి అపర్ణ. అదే మనకి ధియో యో నః ప్రచోదయాత్. ఆ బుద్ధి సక్రమమైన మార్గంలో వెళ్ళేటట్టు చెయ్యమ్మా అని మనం అమ్మని గాయత్రి దేవిని వేడుకుంటూ ఉంటాం. అమ్మని కానీ ఆశ్రయించినట్లయితే ఎప్పుడు మంచి విషయం బుద్ధికి స్ఫురిస్తుంది కదండి. అమ్మను ఆశ్రయించినట్లయితే ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా పరిష్కారం, సమాధానం కూడా జరుగుతుంది. సమాధానం అంటే ఏమిటి? అప్పటికప్పుడేదో తాత్కాలిక పరిష్కారం కాదు, సంశయరహితమైనటువంటి స్ఫురణ. అంటే నిస్సంశయ సంశయఘని అని అమ్మవారి నామాల్లో చెప్పినట్టుగా బుద్ధిని సమస్థాయిలో ఉంచి ధర్మబద్ధమైన స్ఫురణ కలగడమే సమాధానం అన్నమాట. మనస్సుకి సరైనటువంటి స్ఫురణ సరైన సమయంలో రావడం, అంటే సందర్భోచితంగా అది స్ఫురించాలి, అదే సమాధానం అంటారన్నమాట. ఈ విధంగా ధర్మ భాగం అనేటువంటి చెప్పారన్నమాట. ఇప్పుడు ఈ ధర్మం తర్వాత చెప్పిన అర్థం గురించి ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి. రెండో పాదంలో త్వమర్థానాం మూలం ధనద నమనీయాంఘ్రికమలే. ధనాధిపతి కుబేరుడు కూడా మా నీ పాదాక్రాంతుడే, నీ నా పాదాలకే ఎప్పుడు నమస్కరిస్తూ ఉంటాడు. త్వమర్థానాం మూలం అన్నారు. అర్థం అంటే ఏమిటి? సంపద. ఆ తల్లి శ్రీమాత కదండి, అమ్మవారు ఏం చేస్తుంది? మరి సంపాదించి నీకు సంపాదన కలిగించేటువంటి విధానం కూడా ఆవిడ ఏర్పరిచింది అనమాట. సంపద అంటే మనం దాచిపెట్టుకున్నది కాదు, మన అవసరానికి అందిందే సంపద. ఎంత డబ్బున్నా ఏమున్నా మన అవసరానికి అందుబాటులో రాకపోతే సుఖం ఏందండి? అందుకని అవసరానికి అందుబాటులో రావాలి, అది నీది అవ్వాలి, అప్పుడు సంపద అవుతుంది అనమాట. ధనదక నమనీయాంఘ్రికమలే. కుబేరు చేత నమస్కరించబడేటువంటి పాదములు కలిగినటువంటి తల్లిట. మనకందరికీ సంపద ఎవడిస్తారండి? కుబేరుడు కదన్నా. మరి ఆ కుబేరుడు ఎవరిని ఆశ్రయిస్తాడు? అమ్మవారిని ఆశ్రయిస్తాడు అన్నమాట. ఉదాహరణకి రాజుని మనం ఆశ్రయిస్తాం, ఆ రాజు ఎవడు చేస్తాడండి? దేవుడిని ఆశ్రయిస్తాడు. అలాగే కుబేరుడు దేవతలకి మనకి కూడా సంపదిస్తాడు, కానీ ఆయన మాత్రం అమ్మను ఆశ్రయిస్తాడు. అమ్మ తాలూకా కంట్రోల్లో ఉంటాడు ఆయన. ఎందుకు? ఆ తల్లే సపర్ణ అపర్ణ కూడా కదండి. మరి ఇది అర్ధ పురుషార్థం గురించి కొంత ఆ రెండో పాదంలో చెప్పారు. ఇప్పుడు కామ పురుషార్థం గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. త్వమాది కామానాం జనని కృత కందర్ప విజయే. త్వం ఆది కామానాం జనని. అమ్మాను ఆదిలో కామన పరమేశ్వరుడికి కలిగించిన దానం. అంటే ఈ సృష్టి చేయడానికి సంకల్ప శక్తివి నువ్వేను. అందుకని నువ్వు మహాకామేశ్వరం అమ్మా. సమస్త కోరికను కూడా నువ్వే తీర్చగలవు కదా. కామాన్ని జయించిన దాను నువ్వు, కానీ కామాలను కూడా తీర్చిన దానివి అదనమాట. అందుకని త్వమాది కామానం అంటే మొట్టమొదటి పరమేశ్వరుడికే కామన పుట్టించినట్టే మహాకామేశ్వరి. ఆ పరమేశ్వరుని యొక్క సంకల్ప శక్తి, ఇచ్ఛాశక్తి అని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. దీన్ని కొంచెం లౌకికంగా మనం వివరించుకుంటే, ఇప్పుడు ఈ కామం అనేటువంటిది కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు అనేటువంటి వర్గాల్లో మొట్టమొదట ఉంది. ధర్మ అర్థ కామ మోక్షాల్లో ధర్మ అర్థం తర్వాత కామాన్ని మధ్యన పెట్టారు. అది ఇక్కడ అక్కడ తేడా అన్నమాట. వర్గాల్లో కామం మొట్టమొదటి ఉంది కదండి. ఆ కామానికి అక్కడ ఫస్ట్ ప్లేస్ ఇస్తే అదేం చేస్తుంది? మిగిలిన వాటి అన్నిటి కూడా కబళించేస్తుంది. అన్నీ కూడా ఈ కామం చెప్పినట్టు వింటాయన్నమాట. కానీ పురుషార్థంలో అది మధ్యన పెట్టారు.
అంటే ధర్మ అర్థాల తర్వాత ఉన్నటువంటి ఈ కామం సకామం మంచిది, పర్వాలేదు అన్నమాట. అందుకని ఏం చేయాలి, మనం లక్ష్యం ధర్మాన్నిగా పెట్టుకోవాలి, లక్షణం అర్థంగా పెట్టుకోవాలి, మధ్యలో అర్థాన్ని పెట్టుకున్నట్టయితే మనకు పర్వాలేదు అనమాట. అది ఆ కామాన్ని ఈ ధర్మ అర్థాల మధ్య పెట్టుకుంటే, ధర్మార్థాల తర్వాత పెట్టుకుంటే మనకి పర్వాలేదు అనమాట. జననీ కృత కందర్ప విజయే, మన్మధుణ్ణి గెలిచింది ఆ తల్లి. ఎందుకంటే 3 కళ్ళు అమ్మవారికి ఉన్నాయి, అయ్యవారికి ఉన్నాయి కదండి. అమ్మవారు అయ్యవారు, అయ్యవారు అమ్మవారు కదా, అర్ధనారీ స్వరూపం కదండి. మన్మధుడిని భస్మం చేసిందేమో శివుడు అంటారు. అసలు 3 కళ్ళు ఏంటి, ఈ తల్లే మన్మధుని కూడా భస్మం చేసింది. మళ్ళీ వాడినేమో ప్రాణం పోసి మళ్ళీ తిరిగి పుట్టించింది కూడా ఆ తల్లే కదండి. అంటే ఆ విధంగా అమ్మవారే కాముణ్ణి నియంత్రించగలిగింది, కంట్రోల్లో పెట్టగలిగింది అనమాట. ఇప్పుడు మోక్ష పురుషార్థం గురించి మరికొంత కూడా తెలుసుకుందాం. ఈ 4వ పాదంలో ఏం చెప్పారు, సతాం ముక్తేర్బీజం త్వమసి పరమ బ్రహ్మ మహిషి. అమ్మా ముక్తికి నువ్వు బీజానివమ్మా. బీజం అంటే ఏంటి కారణం, బీజమే భూజం అవుతుంది. భూజం అంటే చెట్టు కదండి, బీజం నుంచి కదండి చెట్టు వస్తుంది. మరి అందుకని బీజమే భూజం అవుతుంది. అందుకని ముక్తి అనేటువంటి చెట్టు నీకు కావాలి అనుకుంటే అమ్మవారు అనే బీజాన్ని పట్టుకో. ఆ తల్లి ఎవరు, పరబ్రహ్మ మహిషి అని చెప్పారు. పరబ్రహ్మకి పట్ట ప్రాణి, వేద జనే కనుక ధర్మం ఇస్తుందండి. కుబేరుని నమస్కరించే తల్లి కనుక అర్థం ఇస్తుంది. మన్మథుని జయించింది కనుక కామాలను తీరుస్తుంది. మరి మోక్షం పరబ్రహ్మ మహిషి కనుక మనకు మోక్షం ఇస్తుంది. ఈ విధంగా ధర్మ అర్థ కామ మోక్షాలు 4 కూడా ప్రసాదించేటువంటి అపర్ణాదేవిని ఇక్కడ మనకు చక్కగా చూపించారన్నమాట. ఇక్కడ పరబ్రహ్మ మహిషి అని చెప్పినట్టే సౌందర్య లహరి 97వ శ్లోకంలో కూడా తురీయా కాపిత్వం దురధిగమని సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. సరా అక్కడ కూడా పరబ్రహ్మ మహిషి అని చెప్పారు. ఎలాగా అమ్మ నువ్వే తురియా స్వరూపిణిగా, అనిర్వచనీయమైనటువంటి అంతుబట్టని హద్దులేనటువంటి మహిమ గల మహామాయిగా పరబ్రహ్మ శక్తిగా ఈ విశ్వాన్ని భ్రమింపజేస్తున్నాము అని. అంటే దీన్నే తులనాత్మకమైన పరిస్థితి, అంటే సమానమైనటువంటి పరిస్థితి అన్నమాట. అదే మనకి శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబిక, అక్కడ కూడా పట్టపురాణి అని చెప్పారన్నమాట. అది అటువంటి చక్కటి అపర్ణాదేవిని ధర్మార్థ కామ మోక్ష ప్రదాయినిగా మనకి చూపించినటువంటి ఆ శంకరులకి ప్రణతులు అందిస్తూ ఒక్కసారి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మళ్ళీ చదువుకుందాం. విధాత్రీ ధర్మాణం త్వమసి సకలాంనాయ జననీ త్వమర్థానాం మూలం ధనధనమనీయాంఘ్రికమలే త్వమాది కామానాం జనని కృతకందర్ప విజయే సతాం ముక్తేర్బీజం త్వమసి పరమ బ్రహ్మ మహిషి. ఓం అపర్ణాయై నమః. శ్రీమాత్రే నమః. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.